పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని కొబరాడ మండలంలోని వన్నాం, తులసివలస, కెమిశిలపాలెం, కోరిశిల తదితర గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టే ప్రజలకు ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికెళ్లి గిరిజనులకు వివరించారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మా తనుజారాణిని గెలిపించాలని పుష్పశ్రీవాణి కోరారు. ఈరోజు గుణవృత్తిలెస్ పంచాయతీలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా తెలుసు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 5 ఏళ్ల పాటు, ఈ 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో మా ప్రభుత్వంలో మేమేం చేశామో చెప్పి ఓటు అడగడం అన్నది కామన్. కానీ మేము ఈ 5 ఏళ్ల ఈ మా పరిపాలనలో, మా ప్రభుత్వంలో ఏం చేశామో మేము చెప్తున్నాము. మాకన్నా ఎక్కువ ఈరోజు ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది జగనన్న ప్రభుత్వంలో. ఎందుకనంటే ఈరోజు ఎక్కువ లబ్ధి పొందింది పేద ప్రజలు. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఏదైతే ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు 99% హామీలను నెరవేర్చి, ఎలక్షన్ ముందు చెయ్యూతిస్తానని కానీ, అమ్మఒడి ఇస్తాను కానీ, రైతు భరోసా